రైట్ నౌ హీల్ ఇన్ జీసస్. ప్రతి బలహీనత ఇప్పుడే కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. టచ్ ద హోల్ స్పిరిట్, ద మైట్. పొందిన గాయం స్వస్థత ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెక్ చేయనాన్ని కూడా చెప్పు, తగు చూసుకో. చెప్పలు అల్లెలు చెప్పు. దేవుడు స్వస్థపరిస్తుంది. ఇక మీదట ఆ కాళ్ళల్లో నొప్పి రాకూడదు ప్రభు. యాక్సిడెంట్ అయిన దాని వల్ల కాళ్ళు బలహీనత వస్తుంది. ఇక మీదట అలాంటి బలహీనత రాకూడదు. యేసు నామములో ఆయన ప్రభు ఇప్పుడు స్వస్థపరుస్తున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం. మీరిద్దరేనా? ఇది ప్రాపసన దేవుడు గుర్తు పెట్టుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దైవ, ఇదిగో ఈ యొక్క మీటింగ్లో ఈ బిడ్డలు దర్శించడానికి మీరు కృపనిచ్చారు. ఈ బిడ్డలు ప్రభు 8 వారముల లోపల ఈ బిడ్డలు యేసు నామములో కన్సీవ్ అవును గాక, యేసు నామములో గర్భము ధరించబడుదురు గాక. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు నీకు? 2 సంవత్సరాల నుంచి. ఓకే, దేవుడు చక్కని బిడ్డ నీ చేతిలో పెడుతున్నాడు. 8 వారాల లోపల. హల్లెలూయా. ఎన్ని వారాలయా? 8 వారాలు, 2 నెలలు. ఖచ్చితంగా దేవుడు నీ గొప్ప కార్యం చేస్తున్నాడు. తర్వాత నీ పాస్టర్ చెప్పండి, గుర్తుపెట్టి రోజు నీకేం ప్రాబ్లం? తలనొప్పి ఉంది ఇప్పుడు. పరిశుద్ధుడు తండ్రి, తలనొప్పి, షుగరు, మొలలు ఇప్పుడు యేసు నామములు బయటకు పోండి. మీరు దూరంగా ఉండాలమ్మా. ఒకరు ఎవరైనా పడిపోతే వారిని పట్టుకోవడానికి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ దేమా, తలనొప్పి తీసుకొచ్చిన దేమా, మొలల దేమా, పో బయటికి పో, వెళ్ళిపో. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు తాకుతున్నాను. ఇప్పుడే ఇప్పుడు నేను ముట్టండి ప్రభు, ముట్టండి. నేను విడుదలిస్తున్నాను, 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 విడుదలిస్తున్నాను. యేసు నామములో విడుదలిస్తున్నాను. పో. తలనొప్పి చూడు, బాగా చూడు, తగ్గిపోయింది. హల్లెలూయా. కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, దేవుడు తీసేసాడు. అందుకే స్వస్థత పొందారు కానీ రావడానికి రాలేదు. చిట్టీడు ఎలా ఉన్నారు? ఇక్కడ పైకి రా, నిలబడి నిలబడు, ఇక్కడే నిలబడు. ఏ కాల్లో ఉంది? కాదు. ఈ ప్రేయర్ అయ్యే లోపల ఆ రాడ్డు మాయం కరిగిపోవాలి. శక్తి సంపన్నుడు, ఆయనకి అసాధ్యమైంది. అలాగే నీకేం అన్నా అమ్మకు షుగరు ఎంత ఉంది? షుగర్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బిడ్డలో ఉన్న షుగర్ లెవెల్ నార్మల్ అవుతుంది. యేసు నామములో నార్మల్ అవుతుంది. నాజరేయుడైన యేసు నామములో ప్రార్థన. నువ్వు రేపు ఫాస్టింగ్లో వెళ్ళి చెక్ చేసుకో, నార్మల్ వచ్చింది. ఓకేనా? నార్మల్ వచ్చి సార్కి చెప్పాలి. మీరు ఆయన సందేశంలోనా రేపు చెప్పాలి. రేపు శుక్రవారం కదా. ఓకే, అది కాదు, నడవాలి. ఒప్పుకోలు చేసావా? చాలా దూరంగా ఉన్నావు కదా, ఇప్పుడు దగ్గర అవుతున్నావా? ఇది చెప్పు. చాలా దూరంగా ఉన్నావు. వాక్యం నేను బలపరిచిందా? వాక్యం మాట్లాడా? నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? పక్క
తండ్రి ఈ బిడ్డ వాక్యం విని తన జీవితాన్ని మార్చుకున్నది ఇక ఇక్కడ చూడు యేసయ్య కావాలి. యేసయ్యతోనే జీవించాలి. ఆయన లేకుండా నేను బ్రతకలేను. నువ్వు లేకుండా ఏం యవన బిడ్డను ధరించి నీ కాడి మొయిటకు స్థిరపడు. యవనులు నీ వాక్యం ద్వారా వాళ్ళు అయ్యా వాళ్ళ ఆత్మను మార్చుకుంటారు, స్థిరపరచు. నీ వాక్యం దూరంగా బిడ్డ నింపండి 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 నింపండి. ఈరోజు విడుదల ఇస్తున్నాను పరిపూర్ణమైన విడుదల ఇస్తున్నాను. తన జీవితంలో ఎంతో అద్భుతమైన కార్యాలు జరగాలి. The Holy Ghost move, Holy Ghost move in Jesus. ప్రార్థన చేసుకుని బైబిల్ పక్కన పెట్టేసి గాలి లేదు ఏమన్నా దేనికోసం పాసింది దేవుడు ఆదర్ పరిశుద్ధుడైన తండ్రి నీ మహిమ బిడ్డలు విడుదల చేసి తన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగాయి. మంచి జ్ఞానం బలహీనపడతారు. వెళ్ళు ఇప్పుడు వెళ్ళిపో ఉండకూడదు. యేసు నామములో గద్దిస్తుంది. ప్రార్థన బాగా చేయండి. ఓకే, దేవుని బలంగా ఆశ్రయించబడుతున్నారు. మీ జీవితంలో మంచి అద్భుతాలు చేస్తారు. ఉన్నాడు ఉన్నాయి ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. ఆలోచించబడుతుంది. పరిశుద్ధుడు ఉంటుంది. బిడ్డలో ఉన్న దురాత్మని రెడ్డని మీరు వస్తారు. ఇప్పుడు చూడండి, ఇందని మా బైబిల్ తీసుకోండి. నాజరుడిని బయటికి రా. తలలో నడుముల్లో పెట్టినటువంటి వ్యాధిని తీసుకొచ్చి వచ్చేయి. ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. బయటకు వచ్చేయి. ఆలస్యం చేయబక్క. రా బయటికి రా. సర్పమా బయటికి రా. నటించే ఆత్మ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో బయటికి రా. కమౌట్ లూజ్. ఓ వెళ్ళిపో. బయటకు వచ్చేయాలి. నటించొద్దు. సిగ్గుపడే దైమా. సిగ్గుపడుతున్నావు నాకు తెలుస్తుంది. బయటికి రా. ఆలోచిస్తున్నాను నేను. బయటికి రా. కమౌట్ లూజ్. బయటకు రావాలి. నాజరుడిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. పోవాలి. షుగర్ లెవెల్ నార్మల్ వచ్చింది. యేసు నామములో ప్రతి గ్యాస్ టైర్స్ ముట్టండి. వేస్తున్నాం. నిప్పు నిప్పుడా అలా దీంట్లో వేస్తున్నాం. ఇప్పుడు ప్రతిపాదన పో చెవుని పోకు. టచ్ ద హుల్. చూడు తగ్గిందా? చప్పలు కూడా దేవునికి హల్లెలూయా. కళ్ళలో మస్కు బాగా చూడు. నీకేం బాగా ఇప్పుడుందా?
ఎన్ని రోజుల నుంచి? 2 నెలల నుంచి. కులం మూసుకో. వేసే నేను తాగుతున్నాను. దురాత్మ బలహీన పరిస్థితి భయపెట్టేదేమో. బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. వెనకుండా బయటికి రా. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. బిడ్డల నుంచి వెళ్ళిపోలా. ఓ ఓ ఉండకూడదు భయపెట్టేదేమా. ఏసునామలో గద్దిస్తున్నాం, ఏసునామలో గద్దిస్తున్నాం. బయటికి రా. సర్పదేమా, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు రావాలి బయటికి. రావాలా, రావాలా. ఆజ్ఞాపిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఎవరో కూడా తెలుసు. బయటకు వచ్చాయి. గుండెల్లో వ్యాధి తీసుకొచ్చింది నువ్వే, నొప్పి పెట్టేసింది నువ్వే, కడుపులో అనేక వ్యాధులు కలగజేసింది నువ్వే. బయటకు వచ్చాయి, వచ్చాయి. ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. రా బయటికి రా, బయటికి రా. గో గో గో. వ్యాధి బలహీనతను తీసుకుని వెళ్ళిపో. జీసస్, జీసస్, జీసస్. చూడు, బాగా తెచ్చుకో. తప్పలు కొట్టు. హల్లెలూయా. పరిపూర్ణమైన వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరమ్మా? చెప్తే నమ్మకంగా ఉంటావా? కావాలి పట్టుకో అంతే. నీకు అట్లా ఈ తగలకూడదు, ఈ తగలకూడదు అంతే. నేను ఎంతసేపు బలహీన పరిస్థితి. వాక్యం చదవనీయకుండా, వాక్యం విననీయకుండా, ప్రార్థన చేసుకోనీయకుండా ఆటంకపరిచే దయమా వెళ్ళిపోయి బిడ్డల నుంచి. ఇక మీద ఈ బిడ్డను తాకడానికి వీళ్ళు ఏసునామములో. ఓ ఈరోజు నుంచి దేవుడు నేను ప్రార్థన చేసుకోవడం అన్నా. ఇప్పుడు ఉన్నాయా? ఏసునామములో ప్రతి బలహీనత పో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. గో గో, కమ్ అవుట్. చెక్ చేయి తల్లి, చెక్ చేసుకో. లేవు చప్పలు కొట్టు. హల్లెలూయా. నీకా ఇక్కడ కొండూరు భాస్కర్. బైబిల్ పక్కన పెట్టి, బైబిల్ పక్కన పెట్టి కింద పెట్టి. రూము బ్రహ్మాండల్ షీకిలియా బర్బల్ బల బల లిబ్రాన బల షకల్ లిబ్రాన షేంద్ర కళ్ళు మూసుకో. జీసస్, జీసస్, జీసస్. Do the miracle of Holy Ghost. Do the miracle of Holy Ghost. Do the miracle of Holy Ghost. In Jesus' name. In Jesus' name. Father. Check, check. ఎక్కడది ఉందా? లేదు. హల్లెలూయా. లేదు, ఇప్పుడు రావట్లేదు. హల్లెలూయా. రావట్లేదు. తౌడన్నా, తౌడు చూపించినా. హల్లెలూయా. రాడ్డు కరిగిపోయింది. హల్లెలూయా. రాడ్డు కరిగిపోయింది. దేవునికి స్తోత్రం. స్కాన్ చేయ. కాదు చూపించినా. రాడ్డు కరిగిపోయింది. లేదు,
ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టినాయన. నీకు ఆపరేషన్ చేయబల్లా రాడ్ వెళ్ళిపోయింది, రాడ్ మాయమైపోయింది. ఆమె చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ బిడ్డలో కాళ్ళు రాడ్, మీ చర్చ్ మెంబరు రాడ్ మాయమైపోయింది. చెక్ చేసాను ఒకసారి, చెక్ చేసి ప్రైజ్ లార్డ్. ఈ బిడ్డ యొక్క ప్రభువా శాలరీ హనషో సుప్రజ తండ్రి, ఆ బిడ్డకి ఒక కుమారుడు కావాలి. నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి ప్రార్థన చేస్తున్నా. దేవుడు చెప్పాడమ్మా 3 months లోపల ఆమె కన్సీవ్ అవబోతుంది. నువ్వు చెప్పు, నువ్వు లెక్క పెట్టుకో, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. 3 months లోపల ఆ బిడ్డ కన్సీవ్ అవబోతుంది. ఎస్, ఈ సంవత్సరం నువ్వు వేయబోతున్న పంట దేవుడు 2 ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. 2 ఆశీర్వాదం. నువ్వు చాలా లాస్ అయి ఉన్నావు. తిరిగి నాకు నీళ్ళు ఉంది, దోమలు వెళ్ళిపోయినాయి లోపలికి. అద్భుతం, మా నువ్వు రేపు మీ పాండ్లు ఇప్పుడు వేస్తున్నామా వేయలేదా? పోయేసి ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని అందులో 3 ఉప్పు గల్లులేసి ప్రేయర్ ఆయిల్ ఉంటే 3 డ్రాప్ చేసి యేసు నామములో చదువుతున్నాను ప్రభు అని చల్లేసాను. ఈరోజు నువ్వు పోయిన నష్టమైనదన్నీ దేవునికి నష్టపోయినదంతా దేవుడు తిరిగేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ పాస్టర్ అయిన కదా. ఓకే, సాక్షి నిలబడు. ఓకే, అబ్బో 2 దోమలు వెళ్ళిపోయి. ఇందాక స్టేట్మెంట్ తీసుకున్నా. తమ్ముడా, నీకు ఎన్ని సంవత్సరాలు రాడ్ ఉండింది? అటు తిరుగు. నీకు రాడ్ ఎన్ని సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి? 2 సంవత్సరాలకు రాడ్ వేశారు. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత రాడ్ లేదు. అటు తిరుగు. ప్రార్థన చెప్పు. ప్రార్థన చేసిన తర్వాత రాడ్ ఉందా? రాడ్ మాయమైపోయింది. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఓకే. ఏమొచ్చింది? అల్సరం. In the name of Jesus, Lord. Right now. ఊపిరి పిలువు. ఊపిరి పీల్చుకో. పిలవగలుగుతున్నావా? పిలువు. ఎట్టుంది ఇప్పుడు? సుమారం అయింది. ఇంకా సుమారు కావాలి. బాగా పిలువు. చేశాను. ఉప్పు కళ్ళు వేసుకో. ఉప్పు కళ్ళు, కొబ్బరి నీళ్ళు 3 డ్రాప్. ఇంకా నేమ్ ఆఫ్ జీసస్. ఓ చూడు, ఇప్పుడు చూడు. పెప్పుందా? చదువుకుంటా ఉంటుంది అది. వెళ్ళిపోయి. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండి చాలా. నడులు పోయింది, ఆయుష్ పోయింది.